డాక్టర్ ఎం రాఘవేంద్ర గారు, పెయిన్ స్పెషలిస్ట్, అక్యూట్ మెడిసిన్ ఇంగ్లాండ్, డ్రై నీడ్లింగ్ స్పెషలిస్ట్, ఆస్ట్రేలియన్ ట్రీట్మెంట్, SRS సెంటర్, ఆరోగ్యరత్న అవార్డు తీసుకుంటూ ఉన్నారు. నా పేరు వచ్చి కుమారస్వామి. నేను అనంతపూర్ డిస్టిక్ కదిరి నుంచి వచ్చాను. సయాటిక డిస్క్ బల్జ్ ప్రాబ్లం వల్ల చాలా సివియర్గా ఉంది నాకు ఆ ప్రాబ్లం. నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి సార్ది డీటెయిల్స్, అడ్రస్ అంతా తీసుకొని సార్తో కాంటాక్ట్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. అంతకుముందు కదిరిలోనే చూపించుకున్నాను. కాకపోతే ఏం రిజల్ట్ అయిన దానివల్ల ప్రాబ్లం కూడా క్లియర్గా మెన్షన్ చేయడం వల్ల మామూలు ఎక్స్రే తీశారు. అంతే, నార్మల్గా మీకు నరం కొంచెం బెసికిందని చెప్పారు అంతే. ఇంకా అంతకుమించి వాళ్ళు ఏం చెప్పడం లేదు. డిస్క్ బల్జ్ అనేది 4 దగ్గర L3, L4, L5, S1 అనేది సివియర్గా డ్యామేజ్ అయింది. అసలు నడవడానికి కూడా కాకుండా ఉంది, సపోర్ట్ లేకుండా. ఇప్పుడు పర్వాలేదు సార్. ఇప్పుడు నేను రావడం 4th టైం. ఇప్పుడు ఆల్మోస్ట్ 95% తగ్గిపోయింది. లైట్గా ఉంది. ఇది లాస్ట్ ట్రీట్మెంట్ అనుకుంటున్నాను. వితౌట్ సపోర్ట్ అసలు నడిచకే అయ్యేది లేదు నాకు. ఇప్పుడు ఆల్మోస్ట్ 95% అంతా క్లియర్గా బాగుంది సార్ ట్రీట్మెంట్ తర్వాత. అసలు నాకు నడిచక కాకుండా ఉండింది. సార్ దగ్గరికి వచ్చిన తర్వాత సార్ ఫస్ట్ ముందుగానే చెప్పారు, ఇట్లా 4-5 టైమ్స్ రావాలా, నీకు చాలా సివియర్గా ప్రాబ్లం ఉందని చెప్పారు. సరే అని చెప్పాను. ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం రిజల్ట్ అనేది నాకు అనిపించలేదు. సెకండ్ టైం వచ్చినప్పుడు సార్ ట్రీట్మెంట్ బాగా రిజల్ట్ అనిపించింది. థర్డ్ టైంకి ఆల్మోస్ట్ 95% క్యూర్ అయిపోయింది. ఇప్పుడు 4th టైం ఒకసారి చెక్ చేసుకుని వెళ్దామని వచ్చాను. అసలు వితౌట్ సపోర్ట్ నాకు నడిచేకి కాకుండా ఉండింది. ఇప్పుడు ఆల్మోస్ట్ బాగా నడుస్తున్నాను. క్లియర్గా నా వర్క్ నేను చేసుకోగలుగుతున్నాను. సార్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. సార్ ట్రీట్మెంట్, సార్ రిసీవ్ చేసుకునే విధానం, మాట్లాడే విధానం చాలా బాగుంది. డాక్టర్ మాచాని రాఘవేంద్ర, ఎంపీటీ న్యూరో, సయాటికా అండ్ డిస్క్ బల్జ్ స్పెషలిస్ట్, డ్రై నీడ్లింగ్ స్పెషలిస్ట్, ఆస్ట్రేలియన్ ట్రీట్మెంట్, శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జ్ సెంటర్, SRS సెంటర్. ఈరోజు మనతో పాటు కుమారస్వామి ఉన్నారు. చాలా రోజుల నుంచి L3, L4, L5, L5, S1 ప్రాబ్లం నుంచి చాలా బాధపడ్డారు. నొప్పి వచ్చాక ఆ తీవ్రత ఎక్కువైపోయి ఆయన ఇంట్లో కూర్చోలేకపోవడం, నడవలేకపోవడం, ఆ తర్వాత వాష్రూమ్కి వెళ్ళాలన్నా కష్టంగా ఉండి వాళ్ళ ఫ్రెండ్ సాయంతో వెళ్ళడం, ఇలా ఇబ్బంది పడడం జరిగింది. కొన్ని చోట్ల చూయించుకున్నాడు, కానీ అంతగా నొప్పి తగ్గకపోవడం, ఇబ్బంది అలాగే ఉండడంతో యూట్యూబ్లో చూస్తూ ఉండగా నా గురించి తెలుసుకొని తగ్గిన చాలామంది పేషెంట్స్ టెస్టిమోనియల్స్ చూసి నా దగ్గరకు వస్తే తగ్గుతుంది అన్న నమ్మకంతో అక్కడ నుంచి వచ్చారు 2-3 months బ్యాక్. అప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే చూస్తే నాకే చాలా ఎక్కువ ఉందనిపించింది. అసలు నించోవాలంటే వాళ్ళ ఫ్రెండ్ని పట్టుకొని వెనకాల భుజాలపైన చేతులు వేసి నడుచుకుంటూ వచ్చాడు. అలాంటిది ఆయనకు చెక్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసి ట్రీట్మెంట్ చేసి పంపించాను. కొంచెం రెస్ట్ తీసుకో, ఎక్సర్సైజ్ తీసుకోండి అని చెప్పేశాను. అలాగే ఆయన 3-4 సార్లు వచ్చారు ఇప్పటికి. సో ఇప్పటికి చాలా బాగా తగ్గిపోయింది. ఒక్కరే నడుస్తున్నారు, నొప్పి లేదు, చాలా బాగుంది. ఆయన చెప్పడం ఏంటంటే ఇంకా మళ్ళీ ముందులాగా నడుస్తానో లేదో సార్ అని అనుకున్నానని చెప్పారు. కానీ చాలా బాగా తగ్గింది. కాకపోతే ఇంట్లో ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు చాలా ఓపిక ఉండాలి, చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేసుకోవాలి, దాని కొంత సమయం ఇవ్వాలి. వెంటనే తగ్గాలంటే కష్టం. తక్కువ ఉన్నవి తొందరగా తగ్గుతాయి. ఎక్కువ ఉంది కాబట్టి నాకు బాగా సమయం తీసుకుంది. అనుకున్న ప్రకారమే తగ్గింది. ముందు ఇలాగే జాగ్రత్తలు పాటిస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ మళ్ళీ ప్రాబ్లం అయ్యే మూమెంట్స్ చేయకుండా జాగ్రత్త తీసుకోమని కుమారస్వామికి చెప్తున్నాను. ఇలాగే ఎవరైనా సయాటికా, డిస్క్ బల్జ్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, హీల్ పెయిన్, దీర్ఘకాలిక నొప్పులు, ఎటువంటి నొప్పులతో బాధపడే వాళ్ళైనా కూడా 2-3-4 చోట్ల డిస్క్ బల్జ్లు ఉండి ఎక్కువగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వేరే హెల్త్ ఇష్యూస్ నుంచి సర్జరీ చేయించుకోవడం కష్టంగా ఉందనుకున్న వాళ్ళు, ఈ డిస్క్ బల్జ్కి, స్పైనల్ ప్రాబ్లమ్స్కి సర్జరీ అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని తగ్గించుకోవచ్చు.
హలో అండి, నా పేరు రాజు కుమార్. నేను టీసీఎస్ ఎంప్లాయీ. నేను టీసీఎస్లో వర్క్ చేస్తూ యూఎస్లో వర్క్ చేస్తున్నాను. యూఎస్లో వర్క్ చేస్తూ దాదాపు 1 year అయింది. సో ఈ మధ్యలో లాస్ట్ 6 months బ్యాక్ నాకు రైట్ హ్యాండ్ సైడ్లో పెయిన్ స్టార్ట్ అయింది. ఎంఆర్ఐ యూఎస్లో జూలై 2023లో స్టార్ట్ అయిన తర్వాత అది దాదాపు 6 months దాకా అలానే ఉంది. దాని తర్వాత పెయిన్ ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ కూడా మారింది. సో యూఎస్లో ఈ న్యూ జెర్సీలో తీసాం ఇది రిపోర్ట్. ఇది యూఎస్లో ఎంఆర్ఐ తీసిన రిపోర్ట్ ఇది. సో దీని ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటంటే సయాటిక్ అని తెలిసింది. సో అందుకే ఇప్పుడు సార్ దగ్గరికి వచ్చాము ట్రీట్మెంట్ గురించి, దీని గురించి. తెలుస్తుందా 50% ఆన్ ది స్పాట్ రికవర్ అయింది. మీరు ఇంకా మళ్ళీ 3-4 సార్లు వస్తే కనుక మళ్ళీ కొంచెం ఇంకా రికవరీ అవుతుంది. ఓకే, రిస్టోర్ అయింది ఉంటుందా సార్, లేదా మళ్ళీ డిగ్రేడ్ అవుతుందా? ఇట్లా వచ్చింది అలాగే ఉంటుంది. మళ్ళీ మీరు చేసుకోకుండా ఉంటే అంతే ఉంటుంది. లేదు చేసుకుంటేనే తగ్గుతుంది. నొప్పి కూడా తగ్గింది, లాగడం తగ్గిందా కొంచెం? ఓకే, బాగా నడుస్తున్నారు. అవునండి, కరెక్ట్. నేను చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేయండి, ఇంట్లో రెస్ట్ తీసుకోండి. చెప్పిన మళ్ళీ ఇంకా తగ్గుతుంది. ఓకేనా? చాలా తేడా వచ్చింది. హ్యాపీనా? అవునండి. ఈరోజు మన దగ్గర ప్రవీణ్ ఉన్నారు. సైటిక్ ఉంది రైట్ సైడ్. చాలా ఇబ్బంది పడుతున్నారు, పాపం నడవడానికి రావట్లేదు. ప్రాబ్లం చాలా ఎక్కువ అయిపోయి నడవడానికి రావట్లేదు. ఈరోజు మనం ట్రీట్మెంట్ చేద్దాం ఈయనకు. మొత్తానికి నాకు ఇక్కడ డిస్క్ బాల్ నుంచి ఎంత ప్రాబ్లం ఉంది. సో మన ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఈరోజు చూద్దాం. ఫస్ట్ అంతా ప్రాబ్లం ఉన్న చోట శానిటైజర్ వేసుకుని క్లీన్ చేసుకుంటాము. తర్వాత మనం నీడిల్స్తో ట్రీట్మెంట్ చేస్తాం. డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ మనం చేస్తున్నాము. ఇక్కడ మనం వాడేది నీడిల్స్ చూడండి, ఇవి ప్యాక్ ఉంటాయండి. ఒకరికి వాడినవి ఇంకొకరికి వాడడానికి ఉండదు. వాడినవి బాటిల్లో వేసేసి పడేసేస్తాం. ఇది ఫ్రెష్ ప్యాక్ అన్నమాట. సో ఇలా క్యాప్ తీసేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ కొంచెం ట్రీట్మెంట్ చేయాలి. లైట్గా ఉంటుంది ఇంకా. ఇప్పుడు చూడండి, పెయిన్ ఏం లేదు కదా, ఫ్రీగా ఉందా. సో అన్ని ప్యాక్ ఉన్నవే కొత్త నీడ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇలాగ మనకు ఎక్కడ అంత నొప్పి ఉండదు, బ్లడ్ లాస్ ఉండదు. ఆ తర్వాత డయాబెటీస్ అట్లా ఉన్న వాళ్ళకు కూడా ఈ ట్రీట్మెంట్ చాలా సేఫ్ అండి. ఎందుకంటే మనకు ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ లేవు, బ్లడ్ లాస్ ఉండదు, కట్స్ ఉండవు. సేఫ్ ట్రీట్మెంట్ అన్నమాట. ఇలా చేసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ క్లియర్ చేసేసుకొని తర్వాత దీన్ని తీసేయడం జరుగుతుంది. కొద్దిసేపటి తర్వాత చూడొచ్చు మీరు, ఎక్కడ ఒక డ్రాప్ బ్లడ్ కూడా రావట్లేదు, నొప్పి కూడా ఏం లేదు, పేషెంట్ కూడా కదలట్లేదు అసలు. తర్వాత మళ్ళీ క్లీన్ చేసేసుకోవడం. సింపుల్గా ఉంటుంది ఇది ట్రీట్మెంట్. తర్వాత పేషెంట్ ఎక్సర్సైజ్ చేసుకోవాలని ఉంటాయి. సో వాడిన నీడిల్స్ అన్ని ఇందులో వేయడం జరుగుతుంది. దీన్ని బయోవేస్లో వేసేయడం జరుగుతుంది. ఇది మళ్ళీ వాడడానికి చాలా బాగుంది, చాలా ఫాస్ట్. ఇట్లా అనుకోలేదు ఇంత ఫాస్ట్ గా. అంటే ఇంతకుముందు ఇట్లా కొంచెం సపోర్ట్ తీసుకుని బెండ్ అయి నడిచేవాడిని, ఫాస్ట్ వెంటనే రికవర్ అయింది. నా పేరు ప్రవీణ్ అండి. సో నేను సయాటికా ప్రాబ్లం నుండి ఇక్కడికి వచ్చాను. 15 years నుండి నాకు లోవర్ బ్యాక్ పెయిన్ ఉండింది. ఒక 6 years బ్యాక్ సయాటికా ప్రాబ్లం వచ్చింది, ఆ తర్వాత తగ్గిపోయింది. మళ్ళీ ఒక 4-5 days ముందు సివియర్గా సయాటికా పెయిన్ వచ్చింది. ఎంఆర్ఐ స్కాన్ తీస్తే డిస్క్ బల్జ్ అయిన, నర్వ్ కంప్రెస్ అయినట్టుగా వచ్చింది. సో నర్వ్ బాగా వీక్ అవడం వల్ల నడవలేకుండా ఉన్నాను, అండ్ నీ కింది వరకు తిమ్మిరెక్కినట్టుగా ఉన్నాను. సో ఇక్కడ యూట్యూబ్లో చూసి రాఘవేంద్ర సార్ దగ్గరికి వచ్చాను ట్రీట్మెంట్ వరకు.
సార్ డ్రై నీడ్లింగ్ టెక్నాలజీ ట్రీట్మెంట్ చేస్తాం. డాక్టర్ ఎం రాఘవేంద్ర గారు పెయిన్ స్పెషలిస్ట్ అక్యూట్ మెడిసిన్ ఇంగ్లాండ్, డ్రై నీడ్లింగ్ స్పెషలిస్ట్ ఆస్ట్రేలియన్ ట్రీట్మెంట్ SRS సెంటర్, ఆరోగ్యరత్న అవార్డు తీసుకుంటూ ఉన్నారు.